బడికి పంపితే ప్రభుత్వ పథకాలు కట్. ముప్పారం గ్రామ పంచాయతీ తీర్మానం. ఒక్కో వార్డు సభ్యుడు 10 మంది పిల్లలను చేర్పించేలా చర్యలు. వారే వా ఇగో గిదే అస్సలు వార్త, జబర్దస్త్ వార్త ఇది. ఆర్ల ముప్పారం అంటే ఏడాకి కాజీపేట దగ్గర ముప్పారమేనా? అదేనా వేరే ముప్పారం ఏమైనా ఉందా? చూడలేదు. ధర్మసాగర్ అక్కడది. నా దోస్తు ఉంటాడు, నా డిగ్రీ క్లాస్మేట్ దోస్తు ఉంటాడు ఆ ఊర్లో. అలా చేసే స్కీమ్స్ కట్టు. ముప్పారం పంచాయతీ తీర్మానం. చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలకు బదులు ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తే ప్రభుత్వ పథకాల్లో కోత విధించాలని హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామ పంచాయతీ తీర్మానించింది. గురువారం సర్పంచ్ గుంటిపల్లి రేణుక అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించగా సర్పంచ్ మాట్లాడుతూ 12 మంది వార్డు సభ్యులు టార్గెట్గా పెట్టుకొని ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారని, ఒక్కో వార్డు సభ్యుడు 10 మంది విద్యార్థులను చేర్పించేలా చర్యలు తీసుకుంటారని చెప్పారు. పిల్లలను ప్రభుత్వ బడులను కాదని ప్రైవేటు పాఠశాలకు పంపిస్తే గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు రద్దు చేయడంతో పాటు రేషన్ పెన్షన్ సైతం కోత విధించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. సర్కారు బడిలో చదివితే ఇంటి పన్ను నల్లా పన్నులో రాయితీ సైతం కల్పించబోతున్నట్లు సర్పంచ్ ప్రకటించారు. ఈ సర్పంచ్ లాగా ధర్మసాగర్ మండలం ముప్పారం అనే గ్రామ సర్పంచ్ లాగా మన పాలకులు పాటిస్తే ఈ రాష్ట్రంలో ప్రైవేట్ బడి అనేది ఉండదు. అమెరికా లాగా 99% ప్రభుత్వ బడులే ఉంటుంది, ప్రభుత్వ యూనివర్సిటీలో ఉంటాయి. ఈ సర్పంచ్ లాగా వ్యవహరిస్తే మనం చెప్పేదేమో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటాం. మన పిల్లలు, మన ఆడపిల్లలు బాత్రూమ్ పోదామంటే డోర్లు గతలేవు టాయిలెట్లకు. ఇక్కడ జవహర్ నగర్ అని ఉంటుంది మేడ్చల్ నియోజకవర్గంలో, మల్లారెడ్డి నియోజకవర్గం. వాడేమో బిల్డింగ్ల మీద బిల్డింగ్లు, సూరారం చెరువులను కబ్జాలు పెట్టి బిల్డింగ్ల మీద బిల్డింగ్ కడతాడు. వాడి నియోజకవర్గానికి పోతే ఒకటే గది, నేను చూపిస్తాను మళ్ళీ పోతే ఫస్ట్ రోజు ఒకటే గది, 5 తరగతులు, 1 2 3 ఇటు, 3 4 5 ఇటు, మధ్యలో గోడగీడ ఏముండదు. అటొక టీచర్ చెప్పాలి, ఇటొక టీచర్ చెప్పాలి గోడలకు. ఆ పిల్లలు ఏమి వింటున్నారు? అందులోనే మధ్యాహ్న భోజనం. వాడు ఎమ్మెల్యే దానికి. మరి దిక్కుమాలోడు ఎమ్మెల్యే మరి ఏం చేస్తున్నారా? నా నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలు ఇట్లున్నాయంటే వాడి సిఎంఆర్ కాలేజీలు, సెయింట్ మార్టిన్ స్కూల్స్, సిఎంఆర్ కాలేజీలు, వాడి కాలేజీలు వాడు డెవలప్మెంట్ చేసుకోవడమే తప్ప ప్రభుత్వ పథకాలను అమలు చేసే దిక్కుమాలినోడైతే కాడాడు. అసలు పొరపాటున కూడా చేయడు. ఒక్క స్కూల్ను పట్టించుకోలేదు. గిదయ అసలైన వార్త. ఎవరైనా ప్రైవేట్కి పంపిస్తే స్కీములు కట్ చేస్తా అంటున్నారు. సరే, ఆమెకు పవర్ ఉందా లేదా అనేది పక్కన పెడితే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇట్లుండాలి. శభాష్.